ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో మనం హౌస్ లార్డ్, కారక చూసాము. అవి పెర్మనెంట్ అండ్ కంప్లీట్ అండ్ లైఫ్ లాంగ్ ఫీచర్స్ అయితే, ఇప్పుడు మనం క్రక్స్ ఆర్ కోర్ ఆఫ్ వేదిక్ ఆస్ట్రాలజీ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ గురించి చూస్తాం. ఎఫ్ ఈజ్ ఫర్ ఫ్రెండ్, ఈ ఈజ్ ఫర్ ఎనిమీ. ఇంకెక్కడి నుంచి నేను వాడేటటువంటి షార్ట్ కట్ ఇదే. ఈ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ ఆపరేట్స్ ఓన్లీ ఇన్ మ్యాప్ అంటే మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్శ, ఇంకా డిబిఏఎస్ సూక్ష్మ ప్రాణ కూడా. సో ఈ ఫ్రెండ్షిప్ ఎనిమిటీ అనేది ఆపరేట్ అయ్యేది ఓన్లీ డ్యూరింగ్ ద మ్యాప్. అండ్ ఇదంతా కూడా బేసిక్స్ కోసం నేను అస్సలు చెప్పట్లేదు, ఓన్లీ డైరెక్ట్గా చార్ట్ రీడింగ్ గురించే మాట్లాడుతున్నాను. కాబట్టి ఐ ఎక్స్పెక్ట్ ఇవన్నీ కూడా అందరికీ తెలిసి ఉంటాయి. 2 ప్లానెట్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి, మూన్ అండ్ జూపిటర్. జూపిటర్కి శత్రువులు ఉన్నారు, కానీ జూపిటర్ ఎవరిని కూడా హామ్ చెయ్యడు. జూపిటర్ ఈజ్ హార్మ్లెస్, మూన్ ఈజ్ హార్మ్లెస్. వీళ్ళిద్దరు కూడా ఎవరికి హామ్ చేయరు, కానీ వీళ్ళకి మాత్రం శత్రువులు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు గొంతులు కోసుకుంటారు, అంత బిట్టర్ ఎనిమీస్. సన్ అండ్ వీనస్, సాటర్న్ అండ్ సన్, ఒకళ్ళనొకళ్ళు ఎన్మిటీ అనేది మ్యూచువల్ ఎన్మిటీ వీళ్ళిద్దరికి. ఇప్పుడు ఈ 2 ప్లానెట్స్ని ఇటు తీసేస్తే మిగిలినవి మార్స్ సాటర్న్కి ఎనిమి, మెర్క్యూరీ జూపిటర్ మార్స్కి ఎనిమి, మూన్ వీనస్ సాటర్న్కి, వీనస్ అంటే ఏంటో చాలా క్లియర్గా చాలా డీప్గా చార్ట్ బై చార్ట్ చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మార్స్ సాటర్న్ డ్యామేజ్ చేస్తుంది, కానీ సాటర్న్ మాత్రం మార్స్ని ఏమీ చేయదు, బ్లంట్. అలాగే మెర్క్యూరీ జూపిటర్ మార్స్ని డ్యామేజ్ చేస్తుంది, కానీ మార్స్ జూపిటర్ మెర్క్యూరీని ఏమీ చేయవు. మూన్ వీనస్ని సాటర్న్ని డ్యామేజ్ చేస్తుంది, వీనస్ కూడా జూపిటర్ని డ్యామేజ్ చేస్తుంది, కానీ జూపిటర్ వీనస్ని ఏమీ చెయ్యదు. సో ఇక్కడ మనం తంబ్రూలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఈ ఎనిమీ అని రాసుంది కదా, ఈ ప్లానెట్స్ అన్నీ కూడా ఈ ప్లానెట్స్కి రాడ్ దించుతాయి, గుణపం దించుతాయి. ఈ ప్లానెట్స్ గుండెల్లో గుణపాన్ని దించుతాయి. మెర్క్యూరీ మార్స్కి ఎనిమి, గుర్తుపెట్టుకోండి, మార్స్కి మెర్క్యూరీ ఎనిమి. అంటే మెర్క్యూరీ విల్ డ్యామేజ్ మార్స్, చెప్పాను కదా, రాడ్ దించుతుంది. అలాగే మూన్ విల్ డ్యామేజ్ మెర్క్యూరీ, నాట్ ద అదర్ వే, అట్నుంచి ఇట్లేదండి. అలాగే మార్స్ విల్ డ్యామేజ్ సాటర్న్, చాలా ఇంపార్టెంట్. అట్నుంచి ఇట్లేదు, వన్ వే ట్రాఫిక్, అట్నుంచి ఇట్లేదు. అండ్ యుద్ధం అనేది జరిగేది ఎప్పుడు కూడా ఓన్లీ వార్ అనేది, అంటే ఈ ఫ్రెండ్షిప్ ఎనిమిటీ అనేది ఎప్పుడు కూడా వార్ జోన్లోనే తెలుస్తుంది. వార్ జోన్ ఈజ్ నథింగ్ బట్ ద ఆపరేషన్ ఆఫ్ మ్యాప్. దశాభుక్తులు అంటే టైం ట్రావెల్లోనే మనకి ఈ ఫ్రెండ్షిప్ ఎనిమిటీ అనేది, యాజ్ టైమ్ గోస్ ఫార్వర్డ్ ఈ ఫ్రెండ్షిప్ ఎనిమిటీ అనేది మనకి పూర్తిగా దాని తాలూకా మేనిఫెస్టేషన్, అంటే కురుక్షేత్ర యుద్ధం అనేది మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది. ప్లానెట్స్ రంగంలోకి దిగుతాయి. బర్త్ చార్ట్ అనేది స్టాటిక్, అంటే అది ఒక ఫోటో ఎప్పుడు కూడా మాట్లాడదు, పనిచేయదు. ఇట్ ఈస్ స్టాటిక్. ఎప్పటికీ నవ్వుతూ ఉన్న ఫోటో తీస్తే ఎప్పటికీ నవ్వుతూనే ఉంటుంది లైఫ్ లాంగ్. అదే ఏడుస్తున్న ఫోటో తీస్తే ఎప్పటికీ. సో బర్త్ చార్ట్ అనేది స్టాటిక్, అదొక ఫిల్మ్ అనమాట, అదొక ఫోటోగ్రాఫ్, అది ప్రామిస్, చార్ట్లో ఉన్నటువంటి ప్రామిస్. వేరేస్ హియర్ ఫ్రెండ్షిప్ ఎనిమిటీ అనేది ఖచ్చితంగా మూమెంట్, ద డైనమిక్ మూమెంట్ ఆఫ్ ప్లానెట్స్ అండ్ పార్టిసిపేషన్ ఇన్ ద వార్ లైక్ సినారియో కాల్డ్ లైఫ్. ఇంకా మరీ బేసిక్స్ చెప్పను. ఈ ఫ్రెండ్స్, ఈ న్యూట్రల్, ఈ ఎనిమీ
అనేది అందరికీ బై హార్ట్ వచ్చిన తర్వాతనే మనం ఈ విషయాలు మాట్లాడుకుంటున్నాము. కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ కూడా మనకి బై హార్ట్ రావాలి. ఈ ఫ్రెండ్స్ ఏవైతే ఉన్నాయో దే క్రియేట్ కంఫర్ట్ జోన్స్ ఫర్ దిస్ ప్లానెట్. మూన్, మార్స్, జూపిటర్ create comfort for sun and Mercury create comfort for moon, understand? But moon is enemy of Mercury. గుర్తుపెట్టుకోండి, moon is enemy of Mercury అంటే ఏంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం గబా ఈ చార్ట్ తాలూకా ఫిక్స్డ్ స్టాటిక్ ప్రామిస్ ఏంటో ఒక్కసారి మనం రీడ్ చేసేద్దాం. అదేంటంటే ఫస్ట్ హౌస్ కండిషను ఏంటి? ఫస్ట్ హౌస్, నో ప్లానెట్ ఈజ్ ఆస్పెక్టింగ్ ద ఫస్ట్ హౌస్. ఎస్ ఆర్ నో? ఎస్. మార్స్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు. మార్స్ ఈజ్ ఆస్పెక్టింగ్ ద ఫస్ట్ హౌస్. ఈజ్ హీ మెలిఫిక్ ఆర్ బెనిఫిక్? మెలిఫిక్. సో ఫస్ట్ హౌస్ డ్యామేజ్డ్. నెక్స్ట్ సెకండ్ హౌస్ 100% ఒక ప్లానెట్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంది. ఇంకొక పాయింట్ చెప్పుకున్నాం, ఇఫ్ ఇట్ ఈస్ డబల్ మ్యాలఫిక్ ఇన్ఫ్లుయెన్స్ అప్పుడు ఫస్ట్ హౌస్ డబల్ మ్యాలఫిక్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఫస్ట్ హౌస్ టోటల్గా బ్యాడ్, డ్యామేజ్డ్ అని చెప్పుకుంటాం. వన్ మ్యాలఫిక్ అయినప్పుడు ప్రమాదం ఏమీ పెద్దగా ఉండదు. నెక్స్ట్ సెకండ్ హౌస్ పరిస్థితి. సెకండ్ హౌస్ మీదని ఆస్పెక్ట్స్ ఏమున్నాయి? ఏమీనూ లేవు. అంటే సెకండ్ హౌస్ మీద ఏం లేనప్పుడు మనం ఏం చూస్తామని చెప్పాను, డిస్పోజిటర్ అంటే శాటర్న్ ఎలా ఉన్నాడు? ఫ్రెండ్ హౌస్లో ఉన్నాడు. సారీ, ఫ్రెండ్షిప్ ఎనిమిటీ గురించి మాట్లాడట్లేదు మనం ఇక్కడ. శాటర్న్ ఎవరతను? లగ్నాధిపతి కదా. సో ఆ లగ్నాధిపతి హౌస్ కండిషన్ మనం ఈ సెకండ్ హౌస్ కండిషన్ ఏదైతే ఉందో అది లగ్నాధిపతి కంఫర్టబుల్ కాబట్టి ఆయన కూడా ఓకే. నెక్స్ట్ థర్డ్ హౌస్లో ఎవరున్నారు? ఒక బెనిఫిక్ ప్లానెట్, న్యాచురల్ బెనిఫిక్ ప్లానెట్ మూన్ ఉంది. అండ్ ఇంకొక న్యాచురల్ బెనిఫిక్ ప్లానెట్ వీనస్ ఆస్పెక్టింగ్ 7th ఆస్పెక్ట్ ఆన్ ది థర్డ్ హౌస్. సో ఇక్కడ రెండు బెనిఫిక్స్ కాబట్టి 100% థర్డ్ హౌస్ కండిషన్ ఈజ్ వెరీ గుడ్. నెక్స్ట్ ఫోర్త్ హౌస్ని ఓన్ హౌస్ లార్డ్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు. 7th ఆస్పెక్ట్ ఆఫ్ మార్స్. ఓన్ హౌస్ లార్డ్ ఆస్పెక్ట్ చేస్తే అది మళ్ళీ బెనిఫిక్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఫోర్త్ హౌస్ కండిషన్ ఈజ్ ఎక్సలెంట్. అండ్ ఆల్సో 5th ఆస్పెక్ట్ ఆఫ్ జూపిటర్ కూడా ఉన్నది ఆన్ ది 4th హౌస్. సో రెండు బెనిఫిక్స్ తాలూకా ఇంపాక్ట్ 4th హౌస్ మీద ఉంది. నెక్స్ట్ 5th హౌస్, అక్కడ లగ్నాధిపతి పోజిట్ అయి ఉన్నాడు కాబట్టి ఆ హౌస్ 100% బాగుందా? చూడండి, సన్ కూడా ఆస్పెక్ట్ చేస్తున్నాడు. సన్ ఆస్పెక్టింగ్. సో ఇది 100% అంటామా? అనడానికి లేదు. సన్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు. సన్ క్రూర గ్రహం, ఆయనది 20-25% తీసేద్దాం, మైనస్ చేసేద్దాం. లగ్నాధిపతి అక్కడే ఉన్నాడు 5th హౌస్లో. అండ్ మర్క్యూరీ న్యాచురల్ బెనిఫిక్, ఆయన కూడా మిగిలిన 75లోని 50-50 చేసినట్లయితే ఇట్ విల్ బి 35-35 వేసుకున్నాం రఫ్గా. 35. సో 5th హౌస్ కండిషన్ ఇది. నెక్స్ట్ 6th హౌస్. 6th హౌస్లో ఒక మెలిఫిక్ ఉన్నాడు, ఒక బెనిఫిక్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు. సో 6th హౌస్ 50-50. నెక్స్ట్ 7th హౌస్, సాటర్న్ థర్డ్ ఆస్పెక్టు, కానీ ఆయన లగ్నాధిపతి కాబట్టి ఓకే. నెక్స్ట్ 8th హౌస్ మీదని జూపిటర్ తాలూకా 9th ఆస్పెక్ట్ వచ్చింది. సో 8th హౌస్ ఈజ్ వండర్ఫుల్. ఇక్కడ మరొక పాయింట్ ఉంది. మార్స్ 5th హౌస్ని 8th ఆస్పెక్ట్ చేస్తున్నాడు. 8th ఆస్పెక్ట్ ఆఫ్ మార్స్ ఉంది. సో ఆయన కూడా రోల్ ప్లే ఉంది ఇక్కడ. మ్యాలిఫిక్ రోల్ ప్లే ఉంది. ఒక మ్యాలిఫిక్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది 5th హౌస్ మీద. 6th, 7th, 8th. నెక్స్ట్ 9th మీదని వీనస్ పాజిట్ అయి ఉన్నాడు అండ్
మూన్ తాలూకా 7th house. సో 9th house హ్యాస్ డబల్ బెనిఫిక్స్ ఇన్ఫ్లుయెన్స్. 10th హౌస్లో ఒకే మ్యాలిఫిక్ ఉన్నాడు, ఆల్రెడీ చెప్పాను. సింగిల్ మ్యాలిఫిక్ అయితే అంతగా ప్రమాదం ఉండదు. ఓన్లీ డబల్ మ్యాలిఫిక్ విల్ ఇంపాక్ట్ ద కారకత్వ ఆఫ్ ది హౌస్, అట్రిబ్యూట్ ఆఫ్ ది హౌస్. 11th హౌస్లో ఒక క్రూర్ గ్రహ అండ్ 1 న్యాచురల్ బెనిఫిక్ అండ్ 1 లగ్నాధిపతి తాలూకా 7th ఆస్పెక్ట్ విచ్ ఈజ్ ఆల్సో బెనిఫిక్. సో 25 తీసేస్తే మిగతా 75% ఓకే. నెక్స్ట్ 12th హౌస్ చూసినట్లయితే అక్కడ ఒక న్యాచురల్ మెలిఫిక్, ఒక న్యాచురల్ బెనిఫిక్ కూర్చుని ఉన్నారు. సో 50-50. దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ ది 12th హౌస్. అంటే హౌస్ పెర్ఫార్మెన్స్ పర్సంటేజ్లు అనమాట ఇవి. ఇప్పుడు నేను క్విక్గా చాలా క్లియర్గా అన్ని ఎనిమిటీ ఫ్రెండ్షిప్ తాలూకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ మూన్ ఏమో 12th హౌస్లో ఉన్నాడు, మెర్క్యూరీ ఇంట్లో. మూన్కి మెర్క్యూరీ ఇంట్లోని చాలా హ్యాపీగా ఉంటుంది, బికాజ్ మెర్క్యూరీ గివ్స్ కంఫర్ట్ టు మూన్. గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా కంఫర్టబుల్గా మూన్ పొజిట్ అయి ఉంటాడు. మెర్క్యూరీ మూన్కి ఫ్రెండ్. సో మూన్కి ఇది మెర్క్యూరీ ఫ్రెండ్ హౌస్. అలాగే మూన్కి సన్ కూడా ఫ్రెండ్ ఆఫ్ మూన్, అండ్ మూన్కి ఇది ఓన్ హౌస్. సో ఈ 3 హౌస్లు మూన్కి బ్రహ్మాండంగా ఉంటాయి. సో బోత్ మెర్క్యూరీ అండ్ సన్ కేర్ ఫర్ మూన్, కేర్ తీసుకుంటాయి, ప్రొటెక్ట్ చేస్తాయి, హెల్ప్ చేస్తాయి, సపోర్ట్ చేస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ దే స్టాండ్ అప్ వెన్ మూన్ నీడ్స్ హెల్ప్ అండ్ ఆల్సో రెస్పెక్ట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ మూన్. మూన్ గెట్స్ హ్యాపీ, పాజిటివ్, స్మూత్ రిజల్ట్స్. ఇది ఇంపార్టెంట్. ఫ్రెండ్ హౌస్ కాబట్టి ఇది మూన్ తాలూకా ఎక్స్పీరియన్స్. బట్ నౌ ఇఫ్ మెర్క్యూరీ ఈజ్ పొజిటెడ్ ఇన్ మూన్స్ హౌస్, వెంటనే మూన్ ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. బికాజ్ మెర్క్యూరీకి ఎనిమీ ఈజ్ మూన్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో హియర్ మెర్క్యూరీ విల్ బీ అన్హ్యాపీ ఇన్ ద హౌస్ ఆఫ్ మూన్. సో ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా వినాలి. మెర్క్యూరీ మహాదశ వచ్చినప్పుడు మెర్క్యూరీ తాలూకా హౌస్ లార్డ్షిప్స్ ఏవైతే ఉన్నాయో, ఇది లగ్న అనుకుంటే 12th హౌస్ అండ్ 3rd హౌస్ మెర్క్యూరీవి. ఈ 2 హౌస్లు కంప్లీట్గా డిమాలిష్ అయ్యి డ్యామేజ్ అవుతాయి. బై మూన్. ఎప్పుడు? ఈ లగ్నానికి. ఇదే తులా లగ్నానికి తీసుకున్నట్లయితే మెర్క్యూరీ ఇక్కడ కూర్చున్నప్పుడు మూన్ తాలూకా 10th హౌస్ని మెర్క్యూరీ టేక్ కేర్ చేస్తుంది, బికాజ్ మెర్క్యూరీ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ మూన్. బట్ సేమ్ మెర్క్యూరీ మహాదశలో మూన్ విల్ డ్యామేజ్ 9th హౌస్ అండ్ 12th హౌస్ లార్డ్షిప్ ఇది హెచ్ఎల్ఎస్ అంటే హౌస్ లార్డ్షిప్ ఆఫ్ మెర్క్యూరీ. మూన్ డ్యామేజ్ చేసేస్తుంది అంటే లక్ దెబ్బతింటుంది, ఇన్వెస్ట్మెంట్స్ కూడా దెబ్బతింటాయి. హౌస్ ఆఫ్ లక్ ఇది, అండ్ ఇది హౌస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ దెబ్బతింటాయి. అన్నెసెసరీ ఎక్స్పెండిచరు విపరీతంగా పెరిగిపోతుంది. 12th హౌస్ రిలేటెడ్ నెగిటివ్ రిజల్ట్స్, 9th హౌస్ రిలేటెడ్ నెగిటివ్ రిజల్ట్స్ ఈ పర్సన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. 9th హౌస్ లక్కే కాకుండా ఫాదర్ హెల్త్ కూడా. సో 9th హౌస్ కారకత్వాలు ఏవైతే ఉన్నాయో అట్రిబ్యూట్స్ అవన్నీ కూడా దెబ్బతింటాయి. ఇందిరాగాంధీ గారి చార్ట్. బోత్ సన్స్ డైడ్ బై యాక్సిడెంట్. ఎంత బిట్టర్ ఎనిమీ అంటే మెర్క్యూరీ మార్స్కి. మెర్క్యూరీ ఈజ్ ఎనిమీ ఆఫ్ మార్స్. ఇటు నుంచి లేదండి ఎనిమిటీ, ఓన్లీ ఇటు నుంచి. గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మెర్క్యూరీ మహాదశ వచ్చిందంటే మెర్క్యూరీ విల్ డ్యామేజ్ అండ్ డెస్ట్రాయ్. వై? బికాజ్ మెర్క్యూరీ హ్యాజ్ ఎనిమిటీ. ఏంటి డెస్ట్రాయ్ చేస్తుంది? మార్స్ తాలూకా
హౌస్ లార్డ్షిప్స్ ఏంటి మార్స్ హౌస్ లార్డ్షిప్స్. 5th హౌస్ ఆయన ఎక్కడ మెర్క్యూరీ ఎక్కడ పొజిట్ అయితే ఆ హౌస్ డిమాలిష్ అయిపోతుంది. 5th హౌస్లో 2nd లార్డ్ పొజిట్ అయి ఉన్నాడు. అండ్ 2nd లార్డ్ ఈజ్ మారక. ఆల్వేస్ 2nd and 7th మారకాస్. అండ్ 5th హౌస్లో మర్క్యూరీ పొజిట్ అయి ఉన్నాడు. అండ్ మర్క్యూరీ ఈజ్ ఎనిమీ ఆఫ్ మార్స్. అండ్ మారక, బాధక, ఈ కంబషన్, రెట్రో అన్నీ ఎప్పుడు పనిచేస్తాయి, ఎక్కడ పనిచేస్తాయి అంటే ఈ దశా సిస్టమ్స్లోనే పనిచేస్తాయి. దీస్ ఆర్ ఆల్ డైనమిక్ ప్రామిసెస్ ఆఫ్ ది చార్ట్. ద ఫ్రెండ్షిప్ ఎనిమిటీ కాంపనెంట్ ఆఫ్ ది చార్ట్ ఈజ్ కాల్డ్ ద డైనమిక్. అంటే ప్లానెటరీ మూవ్మెంట్స్లో వచ్చేటటువంటి రిజల్ట్స్ ఇవన్నీ కూడా. లాల్ కితాబ్లో కూడా అందుకే మెర్క్యూరీని చాలా డేంజర్ ప్లానెట్ అని ఎందుకు చెప్తారంటే దాని చేతిలో 3 and 6 నెంబర్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ వచ్చి మళ్ళీ 8th రాశిలో డిపాజిట్ అయిపోయి ఉన్నారు. అండ్ హౌస్ లార్డ్షిప్స్ చూసుకున్నట్లయితే 6th రాశి ఈజ్ ద 3rd హౌస్. అండ్ 3rd రాశి ఈజ్ ద 12th హౌస్. అండ్ 5 ఎప్పుడైతే 5కి 12కి బలంగా కనెక్షన్ వస్తుందో దట్ ఈజ్ బలంగా కనెక్షన్ వచ్చి నెగిటివ్ కనెక్షన్ వస్తే నెగిటివ్. ఇప్పుడు ఈ చార్ట్లో నెగిటివ్ ఎందుకు, ఇక్కడ మారక ఆపరేట్ అయిపోతున్నాడు ఒక పక్కన, ఈ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్, ఇదంతా కూడా డీప్ డికాక్షన్ ఆఫ్ ట్రాజిడీ. 3, 8, 12 కనిపిస్తున్నది కదా మనకి ఇక్కడ. అట్లాగే ఇప్పుడు మనం మార్స్ తాలూకా కాంబినేషన్ చూసుకున్నట్లయితే 1st రాశి 8th రాశి విచ్ ఈజ్ నథింగ్ బట్ ద 10th హౌస్ విచ్ ఈజ్ ద 6th ఫ్రమ్ 5th. గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా. 6th ఫ్రమ్ 5th అంటే రోగ్, రిణ, రిపు, దే డైడ్ బికాస్ ఆఫ్ ఎనిమీస్. ఆపరేషన్ ఆఫ్ ద 6th ఫ్రమ్ 5th అండ్ దిస్ ఈజ్ ద 5th హౌస్ ఇట్ సెల్ఫ్. అండ్ మార్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద 2nd హౌస్. వన్స్ అగైన్ మారక్ హౌస్లో ఆయన పొజిట్ అయి ఉన్నాడు. See the connections. సో మార్స్ కూర్చున్న 2nd హౌస్ ఆఫ్ ఫ్యామిలీ డెస్ట్రాయ్ అయింది. మార్స్ తలక హౌస్ లార్డ్షిప్ 5th హౌస్ డెస్ట్రాయ్ అయింది. అండ్ మర్క్యూరీ ఎంత బలంగా ఆపరేట్ చేశాడో మనకి ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్గా ఆవిష్కృతమైంది. అండ్ ఎప్పుడైతే మార్స్ రంగంలో ఉంటాడో ఖచ్చితంగా హీఈస్ ద న్యాచురల్ కారక ఆఫ్ యాక్సిడెంట్స్. గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా. మార్స్ ఈజ్ న్యాచురల్ కారక ఆఫ్ యాక్సిడెంట్స్. సో మర్క్యూరీ ఎనిమీ అయినప్పుడు ఎట్లాగా అన్లీష్ చేస్తుంది, మార్స్ని ఎట్లాగా క్రష్ చేస్తుంది, మార్స్ని ఎట్లాగా డ్యామేజ్ చేస్తుంది అనేది క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ. మార్స్ పాపం కాదు చేసిందంతా కూడా, మెర్క్యూరీ దాని తాలూకా రివెంజ్ తీసుకుంది. బికాజ్ మెర్క్యూరీ ఈజ్ ఎనిమీ ఆఫ్ మార్స్. మార్స్ నెవర్ మెర్క్యూరీని ఎప్పుడు మార్స్ గెలకడు. మార్స్ ఎఫెక్షనేట్గా చూస్తాడు. ఆయన కమాండర్ ఇన్ చీఫ్, ఈయన ప్రిన్స్. బట్ మెర్క్యూరీ చేయాల్సిన అల్లరంతా చేస్తున్నాడు ఇక్కడ. మెర్క్యూరీ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ బికాజ్ దాని చేతిలో ఆల్రెడీ 3 and 6 ఉన్నాయి. మనకి డెత్కి కావాల్సిన డికాక్షన్ రెడీగా ఉంది. ఇంకా ఆయన ఏ రకంగా అయినా 8కి కనెక్ట్ అయినా 12కి కనెక్ట్ అయినా 3, 8, 12 సునాయాసంగా ఆయన చేతిలోకి వచ్చేస్తాయి. సో మర్క్యూరీ మళ్ళీ మార్స్ ఇంట్లో కూర్చున్నాడు. మనం ఏంటి చూడాలి, ఎలా చూడాలి అనేది ఇంకొక ఎగ్జాంపుల్తో క్లోజ్ చేస్తాను. మార్స్ మెర్క్యూరీని ఏమీ చేయడు, గుర్తుపెట్టుకోండి. మెర్క్యూరీ మాత్రం ఆయన టైం వచ్చినప్పుడు, మళ్ళీ అది కూడా ఇంపార్టెంట్, ఎప్పుడు మెర్క్యూరీ మహాదశ ఆర్ అంతర్దశ, మెర్క్యూరీ ఆపరేట్ అవుతున్నప్పుడు, యాక్టివేట్ అయినప్పుడు, ఎప్పుడు మ్యాప్లోనే యాక్టివేట్ అవుతాడు మెర్క్యూరీ. ఆయన మార్స్ తాలూకా హౌస్ లార్డ్షిప్స్ HLS, హెచ్ హౌస్, ఎల్ లార్డ్, ఎస్ షిప్. అంటే మార్స్ తాలూకా హౌసెస్, ఓన్ హౌసెస్ ఏంటయ్యా అంటే ఇక్కడ 4th హౌస్ అండ్ 11th హౌస్. 4th హౌస్ అండ్ 11th హౌస్ని మెర్క్యూరీ ఈ పీరియడ్లో డిమాలిష్ చేసి పారేస్తాడు శుభ్రంగా, క్రష్. వాట్ ఈజ్ ఫోర్? మదర్స్ హెల్త్, మదర్ తాలూకా ప్రశాంతత, మెంటల్ పీస్ ఆఫ్ మైండ్, ఘర్, గాడి, మకాన్, లగ్జరీస్, కంఫర్ట్స్,
ఏవైనా సరే కారకత్వాలు 4th హౌస్కి సంబంధించినటువంటివి మార్స్ తాలూకా బ్యాడ్ లక్ ఏంటంటే మెర్క్యూరీ విల్ డెస్ట్రాయ్, టోటల్లీ డెస్ట్రాయ్, డెమాలిష్ చేసి పారేస్తాడు. మెర్క్యూరీ ఈజ్ వెరీ వెరీ టాక్సిక్ విత్ రెస్పెక్ట్ టు మార్స్. అండ్ 11th హౌస్ ఈజ్ ఇన్కమ్ అండ్ గెయిన్స్ హౌస్. ఇది కూడా డ్యామేజ్ అవుతుంది. ఇది ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది? ఇన్ కేస్ మెర్క్యూరీ ఈజ్ పాజిటివ్లీ హియర్. మెర్క్యూరీ ఇక్కడ పాజిట్ అయినప్పుడు 11th హౌస్ డెమాలిష్ అవుతుంది, ఇక్కడ పాజిట్ అయినప్పుడు 4th హౌస్. సో ఆ తేడా గమనించగలరు. ఆయన ఎక్కడ పాజిట్ అయితే మెర్క్యూరీ పాజిట్ ఈజ్ ఇంపార్టెంట్, ఆ హౌస్ని ఆయన డెమాలిష్ చేస్తాడు. అంటే మెర్క్యూరీ ఇక్కడుంటే ఇవి పట్టుకుంటాడు, ఇక్కడ ఉన్నాడు కాబట్టి 4th హౌస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఈ మెర్క్యూరీ దశాస్లో మేనిఫెస్ట్ అవుతాయి. మూన్ 2nd హౌస్లో పాజిట్ అయి ఉన్నాడు ఫర్ 9th రాశి లగ్న. 9th రాశి యాజ్ లగ్న, ఇది ఒక కోడ్ నేను వాడతాను ఇంక ఇక్కడి నుంచి. దిస్ ఈజ్ సాగిటేరియస్, ధనుస్సు రాశి లగ్నంలో లగ్నాన్ని తీసుకొని మూన్ 2nd హౌస్లో పాజిట్ అయి ఉన్నాడు. అండ్ మూన్ ఈజ్ ఎనిమీ ఆఫ్ సాటర్న్. సో మూన్ మహాదశ ఆర్ అంతర్దశ ఆర్ ప్రత్యంతర్దశ వచ్చినప్పుడు సాటర్న్ తాలూకా 2nd హౌస్ లార్డ్షిప్ ఈజ్ డ్యామేజ్డ్. వాట్ ఈజ్ 2nd హౌస్ లార్డ్షిప్? ఫ్యామిలీ, ఫ్యామిలీ, మనీ అండ్ హెల్త్ రిలేటెడ్ కావచ్చు. ఏదో ఒక ఏరియా ఆయన 2nd హౌస్కి సంబంధించినటువంటి, అంటే గొంతుకి సంబంధించింది. ఇక్కడ నేను హెల్త్ అంటే మళ్ళీ 6 అనకండి, గొంతుకి రిలేటెడ్ ఏదైనా డ్యామేజ్ చేసే ఛాన్సెస్ అనేది ఉన్నది. ఎందుకంటే 2nd హౌస్ కానీ 2nd రాశి కానీ రెండు కూడా ఆపరేట్ అయినప్పుడు, 2 హౌసెస్ టార్గెట్ అయినప్పుడు ఆ ఇష్యూస్ అరైజ్ అవుతాయి. కొద్దిగా మెడికల్ చెప్తాను. 2nd హౌస్ లార్డ్, 2nd రాశి అండ్ 2nd రాశికి సంబంధించిన వీనస్. సో వెన్ ఎవర్ థ్రోట్ ఈజ్ ఎఫెక్టెడ్, ఇవి చూసుకోవాల్సిన ఏరియాస్. ఈ 4 1 2 3 4 అండ్ న్యాచురల్ కారక మెర్క్యూరీ కూడా. ఏమిటి అది? సింపుల్. డబల్ మ్యాలఫిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మస్ట్. ఏదైనా పెద్ద డ్యామేజ్ జరగాలి అంటే డబల్ మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కంపల్సరీ. ఇది బాగా గుర్తుపెట్టుకో. బై పిఎస్సి. పి అంటే పాజిటివ్, ఏ అంటే ఆస్పెక్ట్, సి అంటే కంజంక్షన్. 2 మ్యాలిఫిక్ ప్లానెట్స్ పాజిట్ అయినా ప్రమాదమే, ఆస్పెక్ట్ చేసిన ప్రమాదమే, కంజంక్ట్ అయినా ప్రమాదమే. రాశి పరివర్తన అనేది 4వది. ఈ 4 కూడా సంబంధం, వేదికలో సంబంధం అంటారు. సంబంధం టు ద పర్టికులర్ హౌస్. మళ్ళీ మెర్క్యూరీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మెర్క్యూరీ పాజిట్ అయి ఉన్నాడు 12th హౌస్లో. ఇక్కడ మెర్క్యూరీ మహాదశ వచ్చినప్పుడు, మెర్క్యూరీ మహాదశ అంతర్దశ ఈ పీరియడ్లో మెర్క్యూరీ విల్ ఆబ్వియస్లీ, మెర్క్యూరీ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ మార్స్. సో మార్స్ తాలూకా హౌస్ లార్డ్షిప్ ఇక్కడ 12th హౌస్ లార్డ్షిప్. సో 12th హౌస్ లార్డ్షిప్ రిలేటెడ్ ఇష్యూస్ ఏంటయ్యా అంటే స్లీప్లెస్నెస్, లాస్ ఆఫ్ స్లీప్ డ్యూ టు ఇన్వెస్ట్మెంట్ ఇష్యూస్ ఆర్ relationship issues due to marital bed life అనేది ఇక్కడ క్రాప్ అప్ అయ్యే ఛాన్సెస్ హై. రీజన్ బీయింగ్ మెర్క్యూరీకి ఇక్కడ మనకి లార్డ్షిప్స్ ఏంటయ్యా అంటే 7th లార్డ్షిప్, 10th లార్డ్షిప్. ఈ 10th 7th లార్డ్షిప్కి రిలేటెడ్గా మెర్క్యూరీ తాలూకా 7th హౌస్ 10th హౌస్కి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ డ్యామేజ్ అయ్యేది ఏంటంటే మార్స్ తాలూకా హౌస్.
ఇక్కడ చూడండి, మెర్క్యూరీ ఫ్రెండ్ ఆఫ్ సాటర్న్. సో మెర్క్యూరీ మహాదశ జరిగినప్పుడు, మహాదశ కానీ ఏడి కానీ పీడి కానీ జరిగినప్పుడు మెర్క్యూరీకి సాటర్న్కి కూడా మ్యూచువల్ బెనిఫిట్. ఎలాగా? మెర్క్యూరీ ఈజ్ 5th and 8th లార్డ్ అండ్ ఇన్ ద 12th హౌస్ కదా ఆఫ్ 10th రాశి. అండ్ ఆయన ఫ్రెండ్ హౌస్ ఆఫ్ సాటర్న్లో ఉన్నాడు. అండ్ ఆయన 1st and 12th లార్డ్ 11th హౌస్లో 9th రాశిలో పొజిట్ అయి ఉన్నాడు. సో ఇక్కడ మెర్క్యూరీ మహాదశలో ఈ హౌసెస్ అన్నీ కూడా శుభ్రంగా ఫంక్షనల్, ఫుల్లీ హ్యాపీ. అండ్ ద పర్సన్ విల్ గెయిన్ డ్యూ టు ఇన్వెస్ట్మెంట్ వల్ల ఆ పర్సన్కి గెయిన్, పర్సనల్ గెయిన్ టు ద పర్సన్. మెర్క్యూరీ తర్వాత కేతు తర్వాత వీనస్ దశ వచ్చింది. ఇప్పుడు వీనస్ మహాదశ కానీ, అంతర్దశ కానీ, ప్రత్యంతర్దశ కానీ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ జూపిటర్కి వీనస్ ఎనిమీ. ఓకేనా? వీనస్ ఈజ్ ఎనిమీ ఆఫ్ జూపిటర్ అని చెప్తాం, ఎనిమీ ఆఫ్ జూపిటర్. సో ఇక్కడ వీనస్ చాలా అన్కంఫర్టబుల్, వెరీ అన్కంఫర్టబుల్. ఎందుకు? ఈయన కూడా గురువు, కానీ ఈయన అన్ని రూల్స్ ప్రకారం గురుత్వం చూస్తాడు. హీ ఈజ్ హీ ఫాలోస్ ధర్మ అకార్డింగ్ టు రూల్స్. కానీ ఇతనికి ఎప్పుడు కూడా రూల్స్ వద్దంటాడు, ఎందుకంటే రాక్షస గురువు ఇతను. సో ఈయనకి విజ్డమ్ ఉంది, కానీ ఈయన వాడే విజ్డమ్ తాలూకా ఇంప్లిమెంటేషన్లో దెర్ ఆర్ నో రూల్స్. సో ధార్మిక రాశిలో వీనస్ ఇబ్బంది పడతాడు. అండ్ హీ ఈజ్ విత్ అనదర్ ఎనిమీ ఆల్సో ఇన్ దట్ హౌస్. అండ్ జూపిటర్ ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టడు, కానీ ఆయన ఇబ్బంది పడతాడు, డెఫినెట్గా ఆయన ఇబ్బంది పడతాడు. డ్యూ టు ద లొకేషన్, అన్కంఫర్టబుల్ లొకేషన్ ఆఫ్ వీనస్ మహాదశలో వీనస్ రిజల్ట్స్ ఇవ్వడు. అంటే హీ విల్ నాట్ డెలివర్ ఎనీథింగ్ పాజిటివ్. అంతా అంటే నెగిటివ్ కాదు, పాజిటివ్, న్యూట్రల్గా అయిపోతాడు అనమాట. సన్ ఉన్నాడు కదా, సన్ కూడా ఆయన్ని అందరు పెడతాడు. సాటర్న్ బిగ్గర్ ప్లానెట్, హెల్ప్ అయితే డెఫినెట్గా ఉంటుంది, ఫ్రెండ్ కాబట్టి. ఇప్పుడు ఈ చార్ట్లో మనం సాటర్న్ తీసుకుందాం. సాటర్న్ ఆయన 8th రాశి మార్స్ తాలూకా హౌస్ లార్డ్షిప్లో ఉన్నాడు. అండ్ 8, 9, 10th హౌస్ అపోజిట్. సాటర్న్ మార్స్ వలన ఇబ్బంది పడతాడు, బికాస్ మార్స్ ఈజ్ ఎనిమీ ఆఫ్ సాటర్న్ పాపం మార్స్ని ఏం చేయడు, కానీ మార్స్ మాత్రం సాటర్న్ని కంప్లీట్లీ డ్యామేజ్ చేస్తాడు. డ్యామేజ్ అండ్ డెస్ట్రాయ్. సో ఇప్పుడు ఇక్కడ సాటర్న్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఎనిమీ హౌస్లో ఉన్నాడు, ఆయన మహాదశ రావాలి మళ్ళీ. మహాదశ అంతర్దశ ఆర్ ప్రత్యంతర్దశ వచ్చినప్పుడు, సాటర్న్ది వచ్చినప్పుడు, ఆపరేట్ అయినప్పుడు ఫస్ట్ ఆయన పొజిట్ తాలూకా ఇది ఇస్తాడు, రిజల్ట్ ఇస్తాడు. కాబట్టి సాటర్న్ ఈజ్ పొజిటెడ్ ఇన్ ద 10th హౌస్. సో 10th హౌస్కి ఆయన చక్కగా చూసుకుంటాడు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. వేరే యాజ్ సాటర్న్ తాలూకా హౌస్ లార్డ్షిప్స్ ఏంటి ఇక్కడ? సాటర్న్ తాలూకా హౌస్ లార్డ్షిప్స్ 12 and 1, ఫస్ట్ హౌస్ అండ్ 12th హౌస్. ఫస్ట్ హౌస్ని ఎప్పుడైతే టచ్ చేస్తాడో మార్సు, ఇట్ ఈజ్ నథింగ్ బట్ హెల్త్ ఇష్యూస్. అండ్ మార్స్ డైరెక్ట్గా ఆస్పెక్ట్ చేస్తున్నాడు లగ్నాన్ని, కాబట్టి నాట్ ఓన్లీ హెల్త్, మార్స్ ఈజ్ ఆల్సో కారక ఆఫ్ యాక్సిడెంట్స్. హీ మే గివ్ సడన్ యాక్సిడెంట్స్. అండ్ ఆల్సో మార్స్ ఈజ్ పొజిటెడ్ ఇన్ 7th house, so he will also damage business. Mars itself is posited in 7th house, so Mars will obviously give loss to the person in the form of investment. ఎందుకు? 12th house టచ్ అయిపోయింది కదా, అందుకని నేను ఇవన్నీ చెప్తున్నాను. 12th house టచ్ అయింది కాబట్టి మార్స్ విల్ డ్యామేజ్ సాటర్న్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. యాక్చువల్గా మార్స్ ఫ్రెండ్ హౌస్లో ఉన్నాడు, 7th house టచ్ అవ్వదు, కానీ 12th house టిప్ అవుతుంది. కానీ పాపం సాటర్న్ మహాదశ అయిపోవడం వల్ల ఏమైందంటే సాటర్న్ చుట్టూ తిరిగి మళ్ళీ ఆయన తాలూకా 10th ఆస్పెక్ట్. సో ఆయన ఎక్కడెక్కడ చూసాడో అవన్నీ కూడా, హౌస్లన్నీ కూడా
మటాష్. ఎవరు మటాష్ చేస్తున్నారు? సాటర్న్ కాదు పాపం. మార్స్ ఈజ్ డ్యామేజింగ్ ద హౌసెస్. అండర్లయింగ్ కాజ్ మార్స్ ఇక్కడ, బికాజ్ మార్స్ ఈజ్ డిశ్చార్జింగ్ ద డ్యూటీ ఆఫ్ ఎనిమిటీ. అందుకే 7th హౌస్ ఆఫ్ బిజినెస్ కూడా టచ్ చేయాల్సి వచ్చింది ఇక్కడ. సాటర్న్ ఏం చేయడు ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నా, సాటర్న్ ఆయన చూసినంత మాత్రం ఆయన ఏం చేయడు. సాటర్న్ ఆయన చూసినందుకు గాను ఆయన సాటర్న్ని పనిష్ చేస్తాడు, బికాజ్ ఆయన ఇతనికి ఆతిథ్యం ఇస్తున్నాడు కదా. మార్స్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ సాటర్న్. కాబట్టి ఇక్కడ సాటర్న్ తాలూకా హౌస్ లార్డ్షిప్స్ అన్నీ కూడా పూర్తిగా వీరమరణం చెందుతాయి. ఇప్పుడు ఇదే చార్ట్లోని మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ ఆఫ్ మార్స్ వచ్చింది. చూద్దాం మార్స్ ఏం జరుగుతుంది. మార్స్ ఈజ్ ఇన్ ఫ్రెండ్ హౌస్. మార్స్ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ సన్ అండ్ సన్ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ మార్స్. మ్యూచువల్ ఫ్రెండ్షిప్ ఇక్కడ. సో మార్స్ తాలూకా 3rd హౌసు అండ్ 10th హౌస్. 3rd house and 10th house of Mars super rise, perfect smooth sailing అనమాట. అండ్ ఇక్కడ